ఇది 'లాల్‌బాగ్' ఫ్లవర్ షో వీడియోలో సెకండ్ పార్ట్ అండి. ఇక్కడ 2 ఎంట్రన్సెస్ ఇచ్చారు. ఒక ఎంట్రన్స్‌లో నుంచి వస్తే ఒకవైపు చూడొచ్చు. అండ్ అక్కడి నుంచి బయటకెళ్ళిపోయి మళ్ళీ రెండో ఎంట్రన్స్‌లో రావాలి ఇంకో సైడ్ చూడాలంటే. మేబీ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళిలా ఏర్పాటు చేసుండొచ్చు. మేమందుకే ఒక సైడ్ అంతా త్వరగా చూసుకునేసి ఇంక అటు సైడ్ ఎంట్రన్స్‌లోంచొస్తున్నాము. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనమాట బోత్ ఎంట్రన్సెస్. క్రౌడ్ తక్కువగానే ఉంది గాబట్టి ఏమంత ప్రాబ్లమ్‌గా అనిపించలేదు. మేబీ క్రౌడ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ 2 సార్లు క్యూలో రావడం అంటే కష్టమనే జెప్పాలి. నాకు ముందు నుంచి గూడా క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అంటే భయమనే జెప్పాలి. ఇంకా మా హస్బెండ్ కూడా సేమ్ మైండ్ సెట్ ఉంటుంది. అంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం ఎళ్ళడం ఎందుకు అని. చాలా టైమ్స్ అయితే మేము బ్యాక్‌కొచ్చేసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలున్నప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్‌ని అవాయిడ్ చేయడమే మంచిదని మా ఫీలింగు. లేదు మనం వెళ్ళాలి అనుకుంటే అందుకు తగినట్టుగా ఏ టైమింగ్‌లో వెళ్తే క్రౌడ్ తక్కువుంటారు. సో, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు అని ముందుగానే ప్లాన్ జేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఎంత ప్లాన్ జేసుకున్నా సరే మనం క్రౌడ్‌లో ఇరుక్కుపోయే సిట్యుయేషన్స్ అయితే వస్తాయి. అది మనం ఏం జేయలేము. కానీ వీలైనంత వరకు ప్లాన్ జేసుకొని వెళ్తే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మా ఫీలింగు. మధ్యలో ఈ టెంపుల్ లాంటిదుంది కదా! దీనికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనమాట 2 ఎంట్రన్స్‌లు. ఒక సైడెళ్తే అది టవర్‌లాగా బిల్డ్ చేశారు ఫ్లవర్స్‌తో. ఇంకో సైడయితే బౌద్ధ స్టాచ్యూ ఉంది. అది కొంచెం ముందరకెళ్తే కనిపిస్తుంది. క్లైమేట్ కూడా అంత కూల్‌గా లేదు, అంత ఎండగాను లేదు. కాబట్టి కొంచెం కంఫర్టబుల్‌గానే తిరగలుగుతాము. కాకపోతే ఈ పైన గ్లాస్ ఉండడం, క్లైమేట్ మూడీగా ఉండడం వల్ల పిక్చర్స్ అంత బ్రైట్‌గా క్యాప్చర్ అవ్వలేదు. మనం బిజీగా ఉన్నామనేసి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఉంటే, వాళ్ళు ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ మిస్ అయిపోతారు. సో, అందుకే మేము పాజిబుల్ అయినంత వరకు తనని ఎక్కువగా బయటకి తీసుకెళ్తుంటాము. మీకు ఏ వీడియోల్లో చూసినా మేము ముగ్గురము కనిపిస్తుంటాము. ఎందుకంటే, మేము ఎక్కడికెళ్ళినా ముగ్గురం కలిసి ఎళ్తా ఉంటాము. ఆయన కూడా ఒక్కరే ఎక్కడికి ఎళ్ళరు. మాతో పాటే బయటకొస్తారు. అండ్ మాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ గాబట్టి, ఇంకా ఎక్కడికెళ్ళినా మేము ముగ్గురమే వెళ్తా ఉంటాము. బాగా టైమ్ స్పెండ్ జేస్తాము. ఇంట్లో కూడా టైమ్ స్పెండ్ చేస్తాం గానీ, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. వెంటనే ఇది చేయాలి, అది చేయాలి, మళ్ళీ అది లేట్ అయిపోతుంది అనుకుంటూ ఉంటాము. బయటకెళ్తే కొంచెం సేపు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ప్లస్ ఇలాంటి పీస్‌ఫుల్‌గా ఉండే ప్లేసెస్ అయితే ఇంకా బావుంటుంది. మేము హడావిడిగా ఉండే ప్లేసెస్‌కి అంతగా వెళ్ళడానికి ఇష్టపడము. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండే ప్లేస్‌కెళ్ళడానికే ఇష్టపడతాం. అందుకే ఎక్కువగా మాల్స్ వాటికి వెళ్ళము. టెంపుల్స్ అండ్ ఈ టైప్ ఆఫ్ పార్క్స్ అలా నచ్చుతాయి మాకు. అందుకే వీకెండ్‌లో గూడా మేమెక్కువగా ఇంటి దగ్గరున్న పార్క్ లేదా గ్రౌండ్‌కి వెళ్ళి టైమ్ స్పెండ్ జేస్తాము. ఒకవేళ వీక్ డేస్‌లో బిజీగా ఉన్నా గూడా వీకెండ్‌లో అయితే కొంచెం మాట్లాడుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి టైం దొరుకుతుంది. ఇక్కడ జూసారా కనిష్క తనలో ఉన్న కళలన్నీ ప్రదర్శిస్తుంది. ఇదిగోండి ఇవి జూసారా? గ్రీన్ కలర్‌లో చామంతి పూలు. ఇవి నేను ఫస్ట్ టైమ్ జూస్తున్నాను. నాకు చాలా నచ్చినాయి. ఇంకా మొత్తం ఫ్లవర్ షోలో ఈ ఒక్క చోట తప్ప వేరే ఎక్కడా లేవు గులాబీ పూలు. అవి గూడా ఆల్మోస్ట్ 5, 6 డేస్ అయిపోయింది గదా! బాగా వాడిపోయాయి. మొత్తానికైతే షో మొత్తం చూసుకునేసి ఆత్మారాముడికైతే ఆకలి తీర్చే పనిలో పడినాము. ఇంక తను జూసారా? తను బాక్స్ ఓపెన్ జేసుకొని తింటోంది. కనిష్క ఏంటి ఈరోజు నువ్వే తినేస్తున్నావంటే, నేను స్నాక్స్ బాక్స్ ఇలాగే తింటాను స్కూల్లో అని చెప్తుంది. ఇంకా మేము గూడా స్టార్ట్ చేసాం తినేసేయడము. తినేస్తే ఇంకొంచెం ప్రశాంతంగా తిరగొచ్చని. ఇక్కడ గూడా నేను టమాటా కర్రీ తనకి సెపరేట్‌గా, మాకు సెపరేట్‌గా చేశాము. అందుకే తను ఈజీగా తినేస్తుంది. ఈ కొండ మొత్తం అసలు అమ్మే వాళ్ళతోనే నిండిపోయింది. అక్కడక్కడక్కడ కూర్చొని అమ్మేస్తున్నారు. లాల్‌బాగ్ మొత్తం గూడా ఇదే సిట్యుయేషనే. అసలు 12, 13 ఇయర్స్ ముందర మేము లాల్‌బాగ్‌కొచ్చినప్పుడు అసలు ఒక షాప్ గూడా లేదు. మేము క్యాంటీన్‌లోకెళ్ళి తీసుకొని తిన్నాము. ఇప్పుడైతే చాలా ఉన్నాయి స్టాల్స్. మా హస్బెండ్‌ని అడిగితే ఫ్లవర్ షో ఉంది గదా! అందుకనేసే ఇన్ని స్టాల్స్ ఉన్నాయేమో అని అన్నారు. కానీ అక్కడ వాటి సెటప్ చూస్తే చాలా రోజుల నుంచి ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడేదో కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. రెడీ చేస్తున్నారనుకుంటా యాంఫీ థియేటర్ అవన్నీ. కొంచెం ఎక్కువ సేపయితే వీడియో ఉంది. అందుకే 3 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేశాను. ఎందుకంటే ఎక్కువ లెంగ్త్ ఉన్న వీడియో అయితే చూడరనేసి నెక్స్ట్ పార్ట్‌లో మిగిలిందంతా చూపిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.